పట్టణ సమాఖ్య మహిళలకి వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావులు చెక్కులను అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో కేబినెట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో అటవీ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్కి శంకుస్థాపన చేసినట్లుగా చెప్పారు. నాయకత్వంలో నూతనంగా అసలు తెలంగాణ కొట్లాడుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. కానీ మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల పరంపర కొనసాగుతోంది. గ్రూప్ 1 ఇవాళ అధికారి మున్సిపల్ కమిషనర్ గారు 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకంలో మీ యువ కమిషనర్ గారు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. ఇలా ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అదేవిధంగా గ్రూప్ 2 ఎంపీలు కూడా 5 ఉన్నారంట. ఇలా వారందరూ ఒకసారి వాస్తవం చెప్పే అవసరం ఉంది. అలా ఉద్యోగాల కోసం మన బిడ్డలు యూనివర్సిటీలలో చదువుకుంటే 14 ఏళ్ల నుంచి నియామకాలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే 563 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వచ్చు. గ్రూప్ 2 ఉద్యోగాలు నిన్నే గ్రూప్ 3కి సంబంధించి 1170 ఉద్యోగ నియామక పత్రాలు రవాణా శాఖ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీసు, టీచర్స్ నియామకాలు చేస్తా ఉన్నాం. కానీ పెండింగ్ ఉన్నాయని ఒకటే సంవత్సరం కావు, తప్పకుండా చేస్తామనే మాట మరిగిస్తాం. మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న ప్రభుత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇంకా భవిష్యత్తులో మీకు అనేక అంశాలను చేసేటువంటి అవసరం మాకు ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ అక్క చెల్లెలందరినీ రేపు సమ్మక్క సారక్క ఆశీర్వాదం పోతారు. మీరు అక్కడ పోయి చూస్తే గతంలో ఎట్లుండే పెట్టినట్టు తెలుస్తుంది మీకు ఒకసారి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నూతనంగా అసలు తెలంగాణ కొట్లాడుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. కానీ మన పిల్లలకు ఉద్యోగాలు రాలే.